ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ప్యాట్నీ నాలా చుట్టూ ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా జులిపించింది. వర్షాకాలం వచ్చిందంటే సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్యాట్నీ నాలాపై ఉన్న కట్టడాలే దానికి ప్రధాన కారణం కావడంతో ఈరోజు ఉదయాన్నే ఆ భవనాలను హైడ్రా టీం నేలకూల్చింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. ఈరోజు ఉదయాన్నే హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలపై భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, అన్ని రకాల డాక్యుమెంట్స్ అధికారికంగా ఉన్నాయంటున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ కూల్చివేతలు చేపట్టడం దారుణం అంటున్నారు. जो ये तोड़ रहे हैं ये लोग, कोई नोटिस नहीं है, कोई कुछ भी नहीं है. ऑफिशियल मेरे को बोलता है कि हम हाइड्रा से है, हम जो होना कुछ भी कर सकते हैं. वी डू वॉट एवर वी वांट. वी हैव गॉट सुप्रीम कोर्ट डायरेक्शंस, अंडर सुप्रीम कोर्ट लॉ वी आर डूइंग दिस. कोई एक पैसे का नोटिस नहीं दिए, कुछ भी नहीं कर दिए. खड़े खड़े जो हमारे को नेबर्स है, मालूम पड़ा ऐसा कर रहे हैं, हम भाग के आए यहाँ आके. वी आर सो हेल्पलेस नाउ. सुनने वाला कोई भी नहीं है, पुलिस वाला सुनने वाला नहीं है, कोई भी सुनने वाला नहीं है. जैसा दिल में है तोड़ते जा रहे हैं. क्या करना है? इज इट अ डेमोक्रेटिक प्लेस? व्हाट इज दिस प्लेस? आई कैन नॉट अंडरस्टैंड. రైట్, ఇది ఆన్సర్పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్ ప్రస్తుతం పికెట్ నాలా వద్ద ఉన్నారు. సాయి కిరణ్, సో ఎక్కడ ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి ఎగ్జాక్ట్గా? సో ప్యాట్నీ అంటే మొత్తం కమర్షియల్ స్పేసెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఇదేమో నివాస ప్రాంతంగా కనిపిస్తోంది. సో ఏం చెప్తున్నారు హైడ్రా అధికారులు? ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ అక్కడ భవన యజమానులు వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. సరే, హైడ్రా అనేటువంటిది ప్రస్తుతం నాలాలను చెరబట్టినటువంటి వాళ్ళను ఎవరైతే ఆ బిల్డింగ్ వాటన్నింటినీ కూడా కూల్చేస్తుంది. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా కూడా బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఈ పికెట్ నాలా, ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తూ సికింద్రాబాద్ అంతా కూడా వస్తూ నేరుగా హుస్సేన్ సాగర్లో ఈ నాలా నీళ్ళు అనేటువంటివి కూడా అక్కడ కలుస్తాయి. అయితే ఇక్కడ ఏదైతే ఉండాల్సినటువంటి విస్తీర్ణం కంటే కుచించుకపోయింది నాలా అనేటువంటిది. నాలా పక్కన ఏ విధంగా భవంతులు వెలిసాయి అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. సో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ వరద ప్రవాహం అనేటువంటిది ఇది తట్టుకోలేకపోతుంది. గతంలో ఉండాల్సినటువంటి నాలా పూర్తిగా ఆక్రమణలకు గురైంది, ఆక్రమించేశారు. మనం చూడొచ్చు ఆ వెనకాల ఇక్కడ ఉన్నటువంటి నాలా ఎంత వెడల్పు ఉంది, దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు వెడల్పు ఉంటుంది. కానీ ఇది వెనకాల వైపు కనుక చూస్తే అలాగా మొత్తం ఆక్రమణలకు గురవుతూ కూడా దాదాపు 15-20 అడుగుల వరకు కుచించుకపోయింది. అంటే 70 అడుగుల వెడల్పు ఉండాల్సినటువంటి నాలా 15 అడుగుల వరకు వచ్చిందంటేనే వరద ప్రవాహం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఆక్రమణలు చేసి కట్టారు. ఇవన్నీ కట్టడం వల్ల ఈ నీళ్ళన్నీ కూడా సమీప కాలనీలలోకి వెళ్ళిపోతాయి. సో ఈ పికెట్ నాలా అనేటువంటిది ఆక్రమణలకు గురి కావడంతో ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ కాలనీ, విమాన్ నగర్, బిహెచ్ఎల్ కాలనీ, పైగా కాలనీ, ఇందిరమ్మ నగర్, సో ఇట్లా అనేక కాలనీలన్నీ కూడా వరదలో మునిగిపోతాయి. వర్షాకాలం వచ్చిందంటే మనం అనేక సాక్షి టీవీ కూడా అనేక గ్రౌండ్ రిపోర్ట్స్, లైవ్స్ ఎన్నో ఇచ్చింది ఆ కాలనీలలో కూడా మునిగిపోయినప్పుడు. సో ఇవన్నీ మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఇట్లా నాలాలు అనేటువంటి ఆక్రమణకు గురాయి. గతంలో ఇటువంటి వరద వెళ్ళడానికి, డ్రైన్ నీళ్ళు వెళ్ళడానికి ఇవన్నీ కూడా నాలాలు ఇంత విస్తరణ చేసి కట్టారు. కానీ ఆ తర్వాత అధికారులు కుమ్మక్కై కొంతమంది ఆక్రమణలు చేసి ఇట్లా కట్టడంతో ఈ నాలాలన్నీ కూడా కుచించుకపోయాయి. సో ప్రస్తుతం హైడ్రా దానిపైనే దృష్టి పెట్టింది. ఎస్ హరి. సాయి, అయితే ఇదే హైడ్రా కూల్చివేతల అంశంలో తరచూ వినపడే ప్రశ్న, 30-40 సంవత్సరాలుగా మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఇది అఫీషియల్గానే మాకు అన్ని పర్మిషన్స్ ఇచ్చారు, మరి వాటి పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో దానికి ఎలాంటి సమాధానం చెప్తారు? అలాంటి సమాధానాలు ఇచ్చే అవసరమే ప్రస్తుతం లేదా హైడ్రా దగ్గర? ఏంటి
ఖచ్చితంగా మీరు అడిగినటువంటి క్వశ్చనే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఇందాక కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు కూల్చుతున్నారు అని. కానీ హైకోర్టు చాలా క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, ఇది ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణం. సో దీన్ని ఆక్రమించి వన్స్ కట్టినట్టు తేలితే మాత్రం దాన్ని కూల్చాల్సిందే అనేటువంటిది హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. హైకోర్టు వన్స్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత హైడ్రా పూర్తిగా దాన్ని ఫాలో అవుతుంది అనేటువంటిది గతంలో నుంచి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తూనే ఉన్నారు. అయితే మీరు అన్నట్టు గతంలో పర్మిషన్స్ ఇచ్చారు కదా అనేటువంటి ఒక ప్రశ్నలు ఏమనిస్తుంది. సో ఆ ఎవరైతే అటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రజలు, సామాన్యులు ఇటువంటి బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళు అప్పట్లో పర్మిషన్ ఇస్తేనే కదా మేము ఇవన్నీ కట్టుకున్నది అనేటువంటిది అడుగుతారు. ఖచ్చితంగా దానిపైన కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పర్మిషన్ ఇస్తేనే మరి ఇప్పుడు వీళ్ళు దాదాపు 15-20 ఏళ్ల నుంచి ఈ బిల్డింగ్లన్నీ కూడా నడిపిస్తున్నారు. మరి ఇప్పటికిప్పుడు వచ్చి కూలగొడితే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి క్వశ్చన్ కూడా వీళ్ళ నుండి వినిపిస్తుంది. కానీ మొత్తానికైతే ఇది అక్రమం అనేటువంటిది మాత్రం హైడ్రా నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్ ఇది. ఈ విధంగా అక్రమాలు చేసి కట్టడం వల్లనే గత ప్రభుత్వాలు ఏవైనా సరే పర్మిషన్ తీయచ్చు. కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా వీటన్నింటినీ ఖచ్చితంగా కూల్చేస్తుంది. నగర జీవనం వ్యవస్థ సక్రమంగా నడగాలంటే మాత్రం ఈ ఆక్రమణలు పోవాలి అనేటువంటిది హైడ్రా చెప్తోంది. ఆల్రైట్ సాయి.